బ్రదర్ ఏం చేస్తుంటారు కదా? వ్యవసాయం. వ్యవసాయం. ఏంటి అసలు వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం అయితే పర్లేదు. సో చదువుకున్నారు, 10th వరకు చదువుకున్నాం. సో ఏంటి అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? అయిపోయింది కదా 5 ఏళ్ళు పరిపాలన, అయిపోయింది, ఎలక్షన్ కూడా వచ్చేసి ఎట్లా ఉందనుకున్నారు? పేదలకి సంక్షేమం అయితే పర్లా, డెవలప్మెంట్ లేదు. సో సంక్షేమమే కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మేము చదువుకోలేదు, నెక్స్ట్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు ఉద్యోగాలు లేక. రోడ్లు ఒకటి చాలా ప్రాబ్లం. ఒక రోడ్డు మీదకి వస్తే వాళ్ళు బయటికి ఇంటికి వెళ్తారు లేదు తెలియదు అసలు మామూలుగా, అంత ఉంది. అకౌంట్లోకి ఎంత డబ్బులు వేసినా కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఆ డబ్బులు ఉపయోగపడవు. అది మరి ప్రభుత్వం అభివృద్ధి గురించి ఎక్కడా కూడా ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి అనేది లేదు. అకౌంట్ లో డబ్బులు వేసామా, బటన్ నొక్కామా, ఎంతవరకు. ఈ విధానం ఏ పార్టీకి ఎంతవరకు లాభపడుతుంది అంటారు? అది లాభం చేకూరుతుంది, అది నష్టపోతుంది తప్ప. ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే మీ రాజధాని ఏంటంటే పలానా ఢిల్లీ అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, మామూలుగా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదంటే ఏంటంటారు? రాజధాని ఏంటంటారు ఆంధ్రప్రదేశ్? అసలు రాజధాని లేదుగా, రాజధాని అనేది లేదు అసలు. రాజధాని 3 రాజధానులు అన్నారు, అదే లేదు. అమరావతి తీశారు, అది లేనట్టే. అది సో సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో? ఎట్లా ఉంది? సామాన్యులు అయితే బతకలేరు. చంద్రబాబు గవర్నమెంట్ లో 1500కి 2000 ఇసుక వచ్చేది. ఏదో పని చేసిన వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళు అదే ఇసుక కొనాలంటే 7000, 9000, 10,000. సో దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. సంబంధిస్తాం అంటే అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, తింటున్నారు, ఏముందిలే అని బతుకుతున్నారు జనం, అంతవరకే. ఏదో అంతకుముందు డబ్బులు పడలేదు కాబట్టి ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, ఏదో బటన్ నొక్కుతున్నాడు, వేస్తున్నాడు, అది తింటున్నాం అనుకుంటున్నారు అన్నాడు. అది కరెక్ట్ కాదు. సో మరి దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు గెలిచే అవకాశం? ఈ పెనలూరుకి అయితే బోడే ప్రసాద్ గెలుస్తారు. ఎందుకని? ఆయన మంచి చేశాడు. రోడ్లు పోయినాయి, 5 ఏళ్ళు మటుకి జనాలకి సంక్షేమం అందిపోయినా డెవలప్మెంట్ ఉంది. అప్పట్లో ఒక SC ST కాలనీలో రోడ్లు పోసాడంటే అది బోడే ప్రసాద్ గారు. సో మరి అలాంటి వ్యక్తి కూడా నిన్నటి వరకు సీట్ డిక్లేర్ చేయకుండా అంటే ఆయన కొద్దిగా జనంలో కలవరని అనుకుంటారు కానీ వ్యక్తిగతంగా మంచి మనిషి అని, కలవరని పైకి అనుకుంటారు ఎవరు కాదు. జనంలో కలిసే మనిషి, తిరిగే మనిషి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటంటారు? పెడాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆయన, మరి ఆయన పర్లేదు అన్నారు కానీ మరి అక్కడ గెలవలేదు కూడా ఇక్కడికి వస్తాం అనేది. మార్పుల్లో వచ్చారు. ఇక్కడ ఉన్న అభ్యర్థికి సీట్ ఇస్తే ఓటు పడదు, కొత్త వాళ్ళు అయితే ఏం అడగరుగా. లోకల్ గా చేసిన అభ్యర్థికే వైసీపీ టికెట్ ఇస్తే ఎవరన్నా ఓట్లు అడుగుతా తిడతారు, ఈ రోడ్లేండి. నేను కొత్త అభ్యర్థి నేను పోతాను నెక్స్ట్ 5 సంవత్సరాలు అంటాడు. సో లోకల్ గా ఉన్న అభ్యర్థి టీడీపీలోకి వచ్చేసారు, వెళ్ళారు. ఏంటి అసలు ఆయన పరిస్థితి ఏంటి అక్కడ? మనకి 5 ఏళ్ళు ఇక్కడ ఏం చేయలేదు, ఇక్కడ మటుకు ఏం పని చేయలేదు. అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి అసలు పలానా జరుగుతుందని కూడా 2 ఏళ్ళు కరోనా టైంలో కూడా ఏం చేయలేదు. శారద అయితే ఏం చేయలేదు. పెనలూరు నియోజకవర్గంలో మటుకు శారద మటుకి ఏం చేయలేదు. అది మటుకి అందరికీ తెలిసిన విషయమే. బోడే మటుకి అదే 1 సైడ్. ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది కూడా 1 సైడ్. స్టేట్ పరిస్థితి ఏంటి? స్టేట్ చంద్రబాబు గారు. డెవలప్మెంట్ కోరుకుంటే చంద్రబాబు ఓటేస్తారు, డబ్బులే కావాలనుకుంటే జగన్ కూడా. అంటే మరి ఈయన చూస్తే ఏమో 175కి 175 మళ్ళీ నాకే వస్తాయి అన్న ఇదిగా చెప్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో సిద్ధం 175 ఏ పార్టీకి రాదు. 175 ఏ పార్టీకి రాదు. అది ఎంత సీనియర్ వచ్చి పెట్టినా, ఎంత వైఎస్ బతికి వచ్చి పెట్టినా కానీ ఆ 175 రావు. అది. సో ఈ పొత్తుల మీద మీ అభిప్రాయం? 3 పార్టీలు కలిసినాయి, జనసేన, బీజేపీ. అది కరెక్టే. సో ఎంతవరకు లాభం ఉంటుంది అంటారు ఈ పొత్తుల వాళ్ళు? తెలుగుదేశం లాభం, గెలుస్తారు. ఈ పొత్తు జనసేన అయినా కాపు ఓటింగ్ ఉంది, ఈ టీడీపీ ఓటింగ్, బీసీ ఓట్లు. చంద్రబాబు గెలవాలంటే పొత్తులు ఉండాల్సిందే అని చెప్పి విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? చంద్రబాబు కలిసి పొత్తులు అంటే ఇప్పుడు అందరు కలిస్తేనే ఒక విజయాన్ని చేరుకోగలుగుతారు. అలాగే వీళ్ళు కూడా ముగ్గురు కలిసి పోరాడితేనే ఒక విజయాన్ని చేరుకోగలుగుతారు. అలా అని ఇంత ఇప్పుడు ఈయన ఉన్నారు బోడే ప్రసాద్ గారే, డబ్బు ఖర్చు పెట్టలేరు. అలాంటి పర్సన్ గెలిపించుకోవాలంటే కొన్ని ఓట్లు కలిస్తేనే కదా ఆయన గెలిచేది. పొత్తు కట్టు. ఆయన రూపాయి ఖర్చు పెట్టలేడు, రూపాయి లేదా ఆయన దగ్గర. తక్కువ ఉందని ఆయన సీట్ ఇప్పుడు దాకా ఇవాళ ఇచ్చారంటున్నారు. మరి ఆయన గెలవాలంటే పొత్తు అనేది కంపల్సరీగా ఉండాలి.